ప్రేమే జీవితం కాదు, జీవించి ఉన్నంత వరకు ప్రేమ ముగిసిపోదు. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో కాదు లాస్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినండి. ముందుగా నా ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివి చివరి పేజీ వరకు వచ్చిన మీకు ధన్యవాదాలు. అది మేం చేసుకున్న అదృష్టం. రీసెంట్ గా నా చుట్టూ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నన్ను చాలా బాధించి ఈ పుస్తకం ద్వారా ఒకరిద్దరికైనా ప్రేమ గురించి ఎంతో కొంత చెప్పాలనిపించేలా చేసింది. ప్రేమ అనే పదం వినపడగానే చీ అనుకుంటున్న పెద్దవాళ్ళకి, అలా అనిపించేలా చేసుకున్న చిన్నవాళ్ళకి చెప్పాలనిపించింది. ప్రేమలో గెలిచి ప్రేమించిన మనిషిని దక్కించుకోలేకపోతే బలవంతంగా బ్రతుకు చాలించడమే, లేక అంతే బలవంతంగా మరొకరి బ్రతుకుని బలి తీసుకోవడమే అని ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఈ తరం వాళ్ళకి తెలపాలనిపించింది. ఆడదాని ప్రేమ అవసరం కోసం, మగవాడి ప్రేమ అవకాశం కోసంలా మారిపోయిన ఈ కాలానికి కొంత అయినా కనివింపు కలిగించాలనిపించింది. దయచేసి విఘ్నతతో ఆలోచించండి. పెళ్లి వరకు వచ్చాక కాదు, ప్రేమించే ముందే, 10 నిమిషాలు ప్రేయసిలో గడిపాక కాదు, పెద్దవాళ్ళకి తెలిసే ముందే ఆలోచించుకోండి. ఎంత నిజాయితీగా ఉండగలుగుతామనేది అది మన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది. క్యారెక్టర్ అంటే ఎవరో సర్టిఫై చేసి ఇచ్చే కండక్ట్ సర్టిఫికేట్ కాదు. అది మన నడకలో, నడవడికలో, చూసే చూపులో, మాట్లాడే మాటలో కాన్ఫిడెన్స్ నింపి కనిపిస్తూ ఉంటుంది. అలా అని ఆడామగా పరిచయమే తప్పని నేను అనను. హద్దులు దాటని పరిచయం ఖచ్చితంగా ప్రేమను మించిన స్నేహం అవుతుంది. ప్రేమే జీవితం కాదు, జీవించి ఉన్నంత వరకు ప్రేమ ముగిసిపోదు. బాధ్యతగా మారి బ్రతికున్నన్నాళ్ళు కొనసాగుతూనే ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా దయచేసి ఆలోచించండి. ప్రాణంగా ప్రేమించిన ప్రేమ ప్రాణం తీసుకోవడానికో, పెద్దల నుండి దూరంగా పారిపోయి పెళ్లి చేసుకోవడానికో కారణం కాకూడదు. ప్రేమ జీవితంలోకి రాకముందే జీవితంలోకి వచ్చిన బంధాలు అమ్మ, నాన్న, తోడ పుట్టిన వాళ్ళు, స్నేహితులు, మనల్ని ఇష్టపడే వాళ్ళు, ఇలా ఏదో ఒక బంధం జీవించడానికి, గౌరవంగా బ్రతకడానికి కారణం చూపిస్తుంది. ఈ పుస్తకం చదువుతున్నది పెద్దవారు అయితే పిల్లల మనసులోని మాటను పంచుకోగలిగే స్వతంత్రం ఇవ్వండి. చిన్నవారు అయితే ఆ స్వతంత్రాన్ని మిస్యూజ్ చేసుకోకుండా నిజాయితీగా, తెలివిగా జీవించండి. ఇక సెలవు. మొత్తానికి నా చేతిలో లేని గీతలు, నేను రాసుకున్న రాతలు ఇంతటితో ముగిసింది. నిజానికి నాకు ఈ పుస్తకంతో పెరిగిన బంధం అంతో ఎంతో కాదు, కాబట్టి ఆఖరి పేజీ చదివేస్తే పూర్తయిపోతుందని ఇంత ఆలస్యం చేశాను. ఒకళ్ళిద్దరికైనా తెలపాలనుకున్న అమ్మో ప్రయత్నాన్ని నా ద్వారా ఇంతమందికి తెలిసి ఎంతో మంది మనసుల్ని గెలిచి మీ అభిమానాన్ని, ఆప్యాయతని సొంతం చేసుకున్నందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. కేవలం అమ్ము కథనే కాకుండా నన్ను కూడా ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. ఇకపోతే మీ అందరికీ ఎప్పటి నుంచో ఉన్న డౌట్స్, క్వశ్చన్స్, అసలు నిజంగా నాకు ఈ పుస్తకం దొరికిందా, దొరికితే ఎలా దొరికింది, అసలు అమ్ము ఎవరు, ఇలా మీరు నన్ను అడిగిన హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాకపోతే అవన్నీ ఒక వీడియోలో ఆన్సర్ చేయాలా లేదా లైవ్ పెట్టుకొని మాట్లాడదామా అన్నది మీరు చెప్పండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్స్ లో తెలియజేయండి. చెప్పడం చాలా కష్టంగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఇక సెలవు.